ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా కేంద్రంలో ఈరోజు గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంతకుముందు మనం చూసుకోవచ్చు, గణతంత్ర వేడుకలు చూడాలంటే ఎక్కడో ఢిల్లీ ఎర్రకోటలో చూసేవాళ్ళం, లేదంటే ఇంతకుముందు ప్రకాశం జిల్లా ఒంగోలులో చూసేవాళ్ళం. ఈరోజు మార్కాపురం జిల్లా కేంద్రంగా నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురంలో ఈ వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈరోజు ఎవరైతే కొంతమంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ, వీరందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొని రకరకాల పర్ఫార్మెన్స్లు చేశారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా కన్నీరు తెప్పించిందని చెప్పవచ్చును. ఒక జవాన్ ఏ విధంగా విధి నిర్వహణలో ఉంటారు, వారు చనిపోయినప్పుడు ఎలా వాళ్ళని దహన కార్యక్రమాలు ఎలా చేస్తారు, దేశం మొత్తం ఏ విధంగా వాళ్ళని గౌరవిస్తుంది అనేటువంటి పర్ఫార్మెన్స్ వీళ్ళు చాలా చక్కగా చేశారు. పిల్లలకి దేశభక్తిని పెంపొందించడానికి వారిని ఈరోజు పేట్రియాటిక్ సాంగ్లో పాల్గొనేలా చూడడం జరిగింది. వారు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అత్యద్భుతంగా దేశం యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా వారు ప్రదర్శించిన రీతి, అలాగే మార్కాపూర్లో మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క గణతంత్ర వేడుకలు మేమైతే ఇంతకుముందు చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తే అంబరాన్ని అంటాయి. సో మేము మార్కాపురం జిల్లా వాసులైనందుకు, మేము ఈ యొక్క మార్కాపురం వాసులమైనందుకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అసలు మీరు ఇంతకుముందు చూడాలంటే ఎక్కడో చూసేవాళ్ళం, ఈరోజు మన మార్కాపురంలో లోకల్ ఇక్కడ చూస్తున్నాం. ఎలా ఉంది? వి ఫీల్ వెరీ ప్రౌడ్ సార్, చాలా గర్వంగా ఉంది. మా పిల్లలు ఇంత బాగా చేయడం మాకు ఇంకా ఆనందకరం. వేడుకలు ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి సార్, ఇంత ఘనంగా చేశారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వి రియల్లీ వెరీ హ్యాపీ. పిల్లలు మీరు చెప్పాలా, మీకు ప్రైజ్ వచ్చింది, ఎట్లా ఉంది? బాగుందా? అందరికీ రిపబ్లిక్ శుభాకాంక్షలు. ఓకే, నువ్వు చెప్పినావు అంటే నీ జవాన్ ఒక దేశం మొత్తం చెప్పినట్టే. ఈరోజు స్థానికంగా చాలా మంది కూడా ఈ వేడుకలను తిలకించారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈరోజు మీరు వేడుకలు చూశారు కదా, ఎలా ఉన్నాయండి? నమస్తే అండి. ఇవాళ ఈ వేడుకలు చూడడం చాలా ఆనందంగా అనిపించింది. మార్కాపూర్లో ఎప్పుడు జరగనంత విధంగా ఈరోజు ఇలా చేశారు. జిల్లా అవడం వల్లనో ఏమో బాగా జరిగినాయి. ఇలాంటి ప్రతి సంవత్సరం జరగాలి, పిల్లలందరూ చూసి ఎంకరేజింగ్గా ఫీల్ అవ్వాలి. చాలా స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి. వెరీ హ్యాపీ టు సీ ఆల్ దీస్ థింగ్స్ అట్ వన్ ప్లేస్. ప్రతి ఇయర్ ఇంతకన్నా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు ఇంత బాగా జరగలేదండి. నేను మార్కాపూర్ పుట్టి పెరిగాను ఇక్కడే, 40 ఏళ్ళు నాకు. ఇదే మొదటిసారి ఇంత బాగా చూడటం. నేను చాలా బాగుంది. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం మార్కాపూర్లో జరగడం చాలా ఆనందదాయకం. గతంలో ఒంగోలు జిల్లాలో ఉన్నప్పుడు ఒంగోలు దాకా వెళ్ళి చూడాల్సి ఆనందంను ఇప్పుడు మార్కాపూర్లోనే చూస్తున్నామంటే ఎందరో మహానుభావులు ఈ యొక్క జిల్లాలకు పోరాటం చేశారు. అదేవిధంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళ శకటాలను ప్రదర్శించి మార్కాపురంలో దాదాపు ఈ కార్యక్రమంలో 10,000 మంది పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి రెవెన్యూ, పోలీస్ శాఖ వారందరికీ కూడా, ఇంత చక్కగా నిర్వహించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. టుడే సెలబ్రేటెడ్ January 26, స్పెషల్ డే. గ్రేట్ ప్లెజర్ స్పీక్ దిస్ వర్డ్స్. మేము చాలా చక్కగా పార్టిసిపేట్ చేశాము. చాలా చక్కగా ఇక్కడ బాగా జరిగింది. ఫస్ట్ టైం మార్కాపురంలో చాలా చక్కగా ఇదంతా బాగా జరిగింది. సో ఇప్పటి నుంచి మాకు మార్కాపురం అనేది ఒక జిల్లా. మేము ఇందులో గిరిజనం అంటే మార్కాపురం అంటే చాలా వెనుకబడిపోయిన జిల్లా కాబట్టి మేము ఇక్కడ పార్టిసిపేట్ చేసింది ఏంటంటే బంజారా డ్యాన్స్. బాగా మంచిగా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని అందరం సేమ్ టైప్ డ్రెస్సెస్ వేసుకొని బాగా పార్టిసిపేట్ చేశాము. మాకు మంచి స్పెషల్ గిఫ్ట్ కూడా వచ్చింది. మా మేడమ్స్ మమ్మల్ని బాగా విష్ చేశారు, బాగా గైడ్ చేశారు. లిల్లీ ప్రకాష్ వాణి మేడం గారు మాకు బాగా సపోర్ట్ అండ్ గైడెన్స్ ఇచ్చారు. అండ్ దెన్ మై స్టాఫ్ మేడమ్స్ అండ్ మై ఆల్సో ఎవ్రీ స్టూడెంట్స్, మా కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. మేము 10th క్లాస్ వాళ్ళం, ఇంటర్మీడియట్ వాళ్ళం అందరం కలిసి వచ్చాము. మంచిగా ప్రైజ్ తెచ్చుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇలా ఉంటామని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా ఎంజాయ్ చేశాము. థ్యాంక్స్ టు మార్కాపురం జిల్లా ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా January 26 రిపబ్లిక్ డే చాలా ఘనంగా SVKB కాలేజీలో నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. అన్ని స్టాల్స్ చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంతకుముందు ఇవి చూడాలి అంటే ఒంగోలు వెళ్ళి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు మార్కాపురం జిల్లా కావడం ఈ అవకాశం మంచి అవకాశం మాకు. థ్యాంక్ యూ. ఈరోజు మార్కాపురంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏదైతే నిన్న చూసుకుంటే రథసప్తమి సందర్భంగా మార్కాపురంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. అంటే నిన్న దైవ భక్తి జరిగింది, ఈరోజు గణతంత్ర వేడుకలు జరిగాయి. అంటే ఇవాళ దేశభక్తి జరిగింది.
ఒక రకంగా చెప్పుకోవచ్చు మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం కావడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. వివిధ శాఖల అధికారులందరూ కూడా పాల్గొని వారి యొక్క శకటాలు ప్రదర్శించారు. అదేవిధంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. రకరకాల కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈరోజు మార్కాపురంలో ఒక పండుగ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి వస్తుంది. ఏదైతే మార్కాపురం జిల్లా నూతన మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి యొక్క గణతంత్ర వేడుకలను ఘనంగా చేయాలని ప్రభుత్వం ఇప్పటికీ ఇంతకుముందే భావించింది. ఈ నేపథ్యంలో ఈరోజు పండుగ వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేశారు. విద్యార్థులు అయితే మాత్రం వారి యొక్క ప్రదర్శన చాలా బాగుంది. విద్యార్థులు రకరకాల పర్ఫార్మెన్స్లు చేశారు. ఈ యొక్క మన వెనుకబడినటువంటి మార్కాపురం జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క ఖ్యాతిని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పేసి ఇంతకు ముందే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా పాల్గొన్నారు. వారు ఘనంగా ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిగా తరలి వచ్చి ఈరోజు ఈ వేడుకలను వారందరూ కూడా తిలకించారు. ఏదేమైనా మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమం అయితే చాలా ఘనంగా జరిగిందని చెప్పవచ్చు. వీడియో రిపోర్టర్ ప్రశాంత్, వైకే టీవీ, మార్కాపురం జిల్లా నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.